నమస్తే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉన్న ఆధార్ కార్డును కొత్త డిజైన్తో విడుదల చేయాలి అని నిర్ణయించుకుంది. వ్యక్తిగత డేటా దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఈ చర్యలు తీసుకోవాలి అని అధికారులు నిర్ణయించారు. కొత్త నిబంధనలను డిసెంబర్ నుంచే అమలు చేయాలి అని UIDAI లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా రూపొందించే ఆధార్ కార్డుపై కేవలం ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయట. కార్డులో పేరు, చిరునామా, 12 అంకెల ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇకపై కనిపించవు. కార్డుపై అన్ని వివరాలు ఉండడం వల్ల డేటా ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది అని అధికారులు అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త కార్డు డిజైన్లో మొత్తం సమాచారం QR కోడ్లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనిని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం. దీనివల్ల ఆధార్ డీటెయిల్స్ మరింత సేఫ్గా ఉంటాయి. డేటా దుర్వినియోగమయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్లు వంటి సంస్థలు ఆధార్ నంబర్లను, బయోమెట్రిక్ డేటాను అనధికారికంగా సేకరిస్తున్నాయి. QR కోడ్లో ఏముంటుంది? ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇక నుంచి ఆధార్ను డాక్యుమెంట్లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతోంది. కొత్త కార్డు డిజైన్లో మొత్తం సమాచారం QR కోడ్లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనిని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం. దీనివల్ల ఆధార్ డీటెయిల్స్ మరింత సేఫ్గా ఉంటాయి. డేటా దుర్వినియోగమయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్లు వంటి సంస్థలు ఆధార్ నంబర్లను, బయోమెట్రిక్ డేటాను అనధికారికంగా సేకరిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇక నుంచి ఆధార్ను డాక్యుమెంట్లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతోంది. త్వరలో కొత్త ఆధార్ యాప్, న్యూ ఆధార్ యాప్ను కూడా రాబోతోంది. ప్రస్తుతం ఉన్న M-ఆధార్ అప్లికేషన్ స్థానంలో కొత్త ఆధార్ యాప్ రానుంది. ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా యాప్ ఓపెన్ అవుతుంది. యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకుంటూ అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి పంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేరుగా యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్లో యాడ్ చేయవచ్చు. ఫేస్ అథెంటికేషన్ను ఉపయోగించి మొబైల్ నంబర్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఆధార్ అప్డేట్ యాప్ ఎయిర్పోర్ట్లలో ఉపయోగించే డిజి యాత్రా సిస్టమ్ తరహాలో పనిచేస్తుంది. అంటే డైలీ లైఫ్లో జరిగే రకరకాల వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా, సురక్షితంగా మారుస్తుంది. ఉదాహరణకు ఈవెంట్స్, సినిమా హాల్స్లో ఎంట్రీ, హోటల్ చెక్-ఇన్లు, స్టూడెంట్ వెరిఫికేషన్ వంటివి ఇకపై ఈజీగా జరిగిపోతాయి. ఈ కొత్త కార్డ్ అందుబాటులోకి వస్తే ఇక నుండి ఫిజికల్గా ఆధార్ కార్డును లేదా జిరాక్స్ కాపీని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు.